మీరు నిర్వహించాలి. పూజలు అవసరం లేదు. మా పద్ధతిలో మేము పూజలు ఆమె పూజ చేయబట్టే ఆమె చేయబట్టే అందరిని మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. ఎవరు కనపడ్డారు? ఈ బుట్టలు పట్టుకునే వాళ్ళు గిరిజనులా ఏం చేశారండి? పండ్లు పొలాలు ఏం చేశారు? దోసకాయలు ఏం తీసుకొచ్చారండి? అడవిలో ఉన్నటువంటి పండ్లు పొలాలు ఇవన్నీ ఏవేవి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు? మీ ఇష్టానుసారంగా నిర్వహించడం అనేది మీరా ఈవో గారి ప్రతినిధికి వచ్చింది? మీరా ఎవరు వచ్చింది? దేనికి వచ్చారు? ఎందుకు వచ్చారు? గిరిజనులా? మీరు ఆదివాసులు చెప్పండి. ఎక్కడ ఉన్నారు ఆదివాసులు? ఇక్కడ మీకేమో హక్కు ఉంది లేదా? ఏంటది? ఇచ్చారు గతంలో మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం గిరిజనులు ఎరుపాప చేసి గిరిజనేతరులను తీసుకొస్తారా మీరు? మీరు ఎవరు? ఎందుకు గిరిజన పెద్దలు సాంప్రదాయ వస్త్రములు ధరించి శ్రీ స్వామివారి పూజా కార్యక్రమాలు ఎందుకు తెలియపరచలేదు? ఎందుకు వచ్చారు? ఎందుకు తెలియపరచలేదు? గిరిజన పెద్దలు ఎవరు ఎవరు వచ్చారు? దాని సమాధానం చెప్పండి. గిరిజనులా? మీకోసం వెయిట్ చేశాను. ఆల్రెడీ చెప్పారు. అందరూ గుట్లు పెట్టండి, గుట్లు పెట్టండి, అందరూ గుట్లు పెట్టండి, పెట్టండి. అయ్యారు పెట్టమని గుట్లు పెట్టండి. ఇలా ఆషాఢ మాసం సందర్భంగా భద్రాచలంలో కోకల దమ్మక్క ఉత్సవాలను గణనీయంగా జరగాల్సి ఉంది. గిరిజనులకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా, పెద్దలకు కానీ పిల్లలు కానీ ఎలాంటి సమాచారం లేకుండా కూతు మంత్రం చెప్పాలనే దానికి నిరసనగా ఈరోజు భద్రాచలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వంలో గత అధికారులు ఉత్సవాలు నడపాలనే ఆదేశాలు ఖతరు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి ఎలాంటి సంప్రదింపులు లేకుండా చేస్తామన్నారు. అది కరెక్ట్ కాదని మేము తెలియపరుస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఈవోలు ఎంతమంది వచ్చినా కానీ అందరినీ గిరిజనుల సాంప్రదాయ ప్రకారంగా అడవిలో దొరికేటువంటి పళ్ళు పొలాలు అన్నీ సేకరించి దేవుడికి నైవేద్యంగా పెట్టి గణనీయంగా మాడవీధుల్లో ఘనంగా నిర్వహించారు. కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఇల్లు తీసుకునేటువంటి నిర్ణయాన్ని మేము అధ్యయనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ గిరిజనులు చేయవలసినటువంటి పనులు గిరిజన నేతృత్వం చేయించడం అనేది జరుగుతూ ఉంది. దయచేసి ఒకసారి మీరు నిర్ణయించుకునేది ఏంటంటే అధికారులు వాళ్ళ నిర్ణయం కాదు, ఆ రోజైనా కానీ తప్పకుండా గిరిజనులను సంప్రదించి
వాళ్ళకి అనుగుణంగా ఉత్సవాలు జరగాలి తప్ప వాళ్ళ ఇష్టాన్ని దేవస్థానం వాళ్ళకి చెప్పండి వాళ్ళ ఇష్టం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి నిరసనగా ఈరోజు నిరసనగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసించడం జరిగింది. మరలా అలాంటి తప్పుగా జరగకుండా జరిగే విధంగా వాడు దేవస్థానం వాళ్ళు మమ్మల్ని బదిలాడడం జరిగింది. దాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని జరగబోయేటువంటి కార్యక్రమాల్లో అందరినీ ఆదివాసులు భాగస్వామ్యం చేసి ఘనంగా నిర్వహిస్తానని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ రోజున శ్రీ సీతారామస్వామి దేవస్థాన ఆధ్వర్యంలో ఆదివాసీ కుండటి మహిళైనటువంటి పూకల తమ్మక్కని స్మరించుకోవడానికి యాత్ర ఆనవాయితీగా వస్తున్నది. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుంచి తమ్మక్క శబరి స్మృతియాత్రలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో రాముల వారి సమక్షంలో గణనీయంగా నిర్వహించేవాళ్ళు. ఈ నిర్వహణకి స్థానికుల ఆదివాసీ పెద్దల్ని భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించే సాంప్రదాయం కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని అధికారులు పూర్తిగా విస్మరించి దీనికి భిన్నంగా కనీసం ఆదివాసీ పెద్దలకి కనీస సమాచారం లేకుండా కార్యక్రమం నిర్వహించడం చాలా బాధాకరం. దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఉదయం మా ఆదివాసీ కొండరెడ్డి మానేటువంటి పూకల తమ్మక్క విగ్రహానికి పూలమాల వేసి వారు స్మరించడం జరిగింది. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో భద్రాచలం పర వీధుల్లో ఆదివాసుల యొక్క నృత్యాలతోటి డోలు కొమ్మలతోటి గిల్లకాయలతోటి గణనీయంగా భద్రాచలంలో మొత్తం శ్రీరామనామస్మరణ మారబోయే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగేది. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం భద్రాచలంలో నిర్వహించేటువంటి కార్యక్రమం తూతు మంత్రంగా ఎవరినో తీసుకొచ్చి కార్యక్రమం చేస్తారు. చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మరి ఇటువంటి కార్యక్రమాలు ఆదివాసుల యొక్క సమన్వయంతో నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది కనుక మరోసారి ప్రభుత్వం అయితే కనుక మరి పూకల తమ్మక్క వారసులుగా మేము ఎటువంటి చర్య తీసుకుంటామని చెప్పి అధికార యంత్రాంగాన్ని మేము చేస్తాం.